హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ హిందూ ధర్మానికి సంబంధించి హిందుత్వానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వర్సెస్ స్టాలిన్ లేకపోతే పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. సో ఈ ఇద్దరి గురించి ఏమని మీరు స్పందిస్తారు, అసలు ఏమనుకుంటున్నారు? నిజంగానే ఒకప్పుడు స్టాలిన్ గారు చెప్పారు హిందుత్వాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, అన్ని మతాలు ఒకటే కదా అన్నట్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారేమో హిందుత్వాన్ని నేను సపోర్ట్ చేస్తాను, హిందుత్వాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను. సో ఈ రెండు స్టేట్మెంట్స్ లో వర్సెస్ అనేది వచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్ వర్సెస్ స్టాలిన్ గారు అని. సో దీనికి మీరు ఏమంటారు? అంటే స్టాలిన్ కొంచెం తొందరపడ్డాడమ్మా. అంటే వాళ్ళ కొంచెం చిన్న వయసు కనుక ఆవేశంతో తొందరపడ్డాడు. తర్వాత ఏంటంటే వైరస్ అన్నాడు. వైరస్ అన్న మాట ఉపయోగించకూడదు జనరల్గా. వైరస్ అనే మాట పాటల్లో కూడా వైరస్ అన్నప్పుడు పెద్ద గాలి సుమారు లేపింది మాట. ఆ పదం ఉపయోగించకూడదు, అది పెద్ద పదం, అది కొంచెం అంటే అభ్యంతరకరమైన పదం కనుక పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ఎక్కడో చూకు మంది ప్రాణం. అయితే ఇక్కడ నేను మాట్లాడుతుంది స్టాలిన్ తప్పకుండా సారీ చెప్తాడు. కార్తీ సారీ ఆల్రెడీ చెప్పేశాడు. కార్తీ బ్రదర్ కూడా సూర్య కూడా సారీ చెప్పాడు. ఇక్కడ మనకు కావలసిన సారీలు కాదు, అంతర్గతంగా వాళ్ళలో మార్పు రావాలి. ఎందుకంటే ప్రజల కోసం సారీ చెప్పేసి అయిపోతుందా? ప్రజల కోసం సురేఖ సారీ చెప్పింది, ఆవిడ తాలూకు అభిప్రాయాన్ని మార్చుకుంటుందా? మనసా వాచ కర్మణ మార్చుకో. కార్తీ గారు మీరు ఏదన్నారు, ఆయన సారీ చెప్పిన రీజన్ ఏంటంటే మీ మనోభావాలు దెబ్బతిన్నాయి నేను అలా అన్నందుకని. బట్ ఆయన ఉద్దేశపూర్వకంగా ఏమనలేదు. యాంకర్ ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ యాంకర్ లడ్డూ కావాలా నాయన అనంటే ఇప్పుడు వద్దమ్మా, ఇప్పుడు కొంచెం ఇష్యూ నడుస్తుంది కదా నాకు వద్దు అన్నారు. ఈయనంతకీయన తీసి మాట్లాడింది ఏమీ లేదు. ఎవరైనా అనాలి అంటే యాంకర్ ఎందుకు అలా మాట్లాడారని అనాలి, కానీ ఈయనని అనాల్సిన అవసరం లేదు. అప్పటికి చాలా బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక సిటిజన్ గా ఆయన సారీ పెట్టడం జరిగింది. అంతేకాకుండా సూర్య గారు కూడా సారీ చెప్పారు. అవును, సారీ చెప్పారంటే హార్ట్ ఫెల్ట్ గా, ఇంకా సారీ అంటే ఇంకెలా చెప్పాలి మీకు? అలా కదమ్మా నేను చెప్పేది. మీరు అదర్ జస్ట్ సారీ మాత్రమే చెప్పారు, అన్న మాటలు వెనక్కి తీసుకోగలరు. సారీ అంటే ఎలా సారీ అంటే ఎలా చెప్పారంటే ఆ సారీ చెప్పాలి కానీ చెప్తారు వాళ్ళు మనసుల్లో ఉంటాయి తప్పకుండా. ఉండవని చెప్పడానికి వీల్లేదు. మన ఇండస్ట్రీలో ఏమండి ఇప్పుడు మోహన్ బాబు ఒక విషయాన్ని సమాధానం చెప్పమ్మా. మోహన్ బాబు చిరంజీవులు ఎన్నోసార్లు కొట్టుకున్నారు, ఎన్నోసార్లు తిట్టుకున్నారు, ఎన్నోసార్లు సారీగా అనుకున్నారు, ఎన్నోసార్లు కౌగిలించుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు పోయి అంటారా? పోయి అని మీరు చెప్పగలరా? ఎవరి మనసులో ఉండదు వాళ్ళ మనసులో ఉంటుంది. ఏ ఇష్యూ అయినా సరే వాంటెడ్లీ అనలేదు అది. అది మా కార్తీ గారి అభిప్రాయం కాదు, అది ఫ్లో లో అలా ఆ విజయాలు చూసారా మీరు? చూడలేదు. నేను చూసాను. చూసినట్టయితే మీరు చూసారా? మీరు చెప్పండి ఏమన్నా. చూసాను. చెప్పండి. సుమా అడిగిన ప్రశ్న సుమా కూడా కాదు అసలు అనింది ఎవరు యాంకర్ మంజుష. సుమా అడగలేదు. మంజుష సుమా అక్కడ సుమా కాదు మంజుష అడిగింది. ఓకే ఇట్ ఈస్ సుమ కూడా పదే 2 సార్లు అడిగింది. అదే సుమా అసలు అడగడం ఎందుకు, లడ్డు కావాలా నాయన అని ఆవిడే ఉద్దేశంలో అడిగింది. అదేనమ్మా. ఇప్పుడు లడ్డు అని చెప్పేసరికి ఆయన ఇప్పుడు లడ్డు ఇష్యూ నడుస్తుంది కదా అని కొంచెం గతుక్కుమన్నాడు. ఒక షాక్ ఫీల్ అయ్యాడు, షాక్ ఫీల్ అయింది, నవ్వుతూ షాక్ ఫీల్ అయ్యాడు. ఏడుస్తూ షాక్ ఫీల్ అవ్వాలా? ఇప్పుడు మీరు ఉన్నారండి, ఏడుస్తూ షాక్ ఫీల్ అవ్వాలి. అలా కాదండి. ఏదైనా ఇష్యూ సడన్ గా మనకు సడన్ గా ఏదైనా ఒకటి ఇష్యూ మనము ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక మాట అంటే ఫస్ట్ వచ్చేది చిరునవ్వే మనసులో. అవునమ్మా. ఇప్పుడు ఆయన వెట్టకారంగా నవ్వలేదండి. కాదమ్మా, నాట్ సర్కాస్టిక్ లాఫ్, ఇట్స్ జస్ట్ నార్మల్ స్మైల్ అంతే. స్మైల్ అయినట్టు మరి ఆడికి అదేదో వ్యంగ్యంగా మాట్లాడారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రశ్న వేస్తున్నారు కదా, నేను చెప్పింది ఏంటంటే ఆయన సారీ చెప్పాడు, వాళ్ళ అన్నయ్య కూడా సారీ చెప్పాడు. నేను అనవసరంగా నా చేత సారీ చెప్పించారనే భావన లేకపోతే ఆయన దేవుడు ఒప్పుకుంటాను. భావన లేకపోతే దేవుడు అంటున్నా నేను ఒప్పుకుంటాను. అయినా సరే అది పవన్ కళ్యాణ్ కాబట్టి సారీ చెప్పాడు, కానీ అదే ఎక్కడో ఎవరో ఉన్నట్టు సారీ చెప్తాడా? చెప్పడు. బికాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పలేదని బాధనా, చెప్పారని బాధ? చెప్పితే ఒక రకంగా అంటారు, చెప్పకపోతే ఇంకొక రకంగా అంటారు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సారీ చెప్పాడంటారు, ఇంకొకరు కాబట్టి సారీ చెప్పాడు. అసలు ఏంటండి, ఏం చేయాలి? ఇంకా చచ్చిపోవాలా? అలా ఒక మాట ఏదో పవన్ కళ్యాణ్ సారీ చెప్పని కోరుకున్నాడా?
మీరంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సారీ చెప్పారని. ఆయన పవన్ కళ్యాణ్ కాబట్టి సారీ చెప్పాడు. ఎవరో గొట్టం కడితే సారీ చెప్తాడా? సూటు కడుగుతున్నాడు. ఇప్పుడు కార్తీ గారు కాబట్టి ఈయన అన్నారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సినిమా ప్రీ రిలీజ్ లో ఒక హీరో వచ్చి మాట్లాడాను, అదే ఏ గొట్టంగాడో చెప్తే ఈయన ఆ గొట్టంగాడు వచ్చి అన్నాడు అంటారా పవన్ కళ్యాణ్ గారు? ఈయనకి హీరో స్టేచర్ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హీరో మాట్లాడారు, ఈయన హీరో స్టేచర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కార్తీ గారు కూడా మాట్లాడారు. ఏ గొట్టంగాడో చెప్తే పవన్ కళ్యాణ్ అలాగనమ్మా కరెక్టే. ఏదైనా ఉద్యమంలో ఉన్నప్పుడు, ఉద్యమంలో దీక్షతో ఉన్నప్పుడు ఇట్లాంటి చొరగలు అంటిస్తుంటే ఎవరికైనా బాధ కాదా? మరి ఈ రోజు ప్రకాశ్ రాజ్ ఏం చెప్పాడు? ఆ ప్రకాశ్ రాజ్కి ఏమైనా విశ్వాసం ఉందా? ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పండి. అదేనంటే ఇప్పుడు విశ్వాసం చెప్తున్నాను. అలా కాదమ్మా, వీళ్ళు ఎవరు సారీ చెప్పినప్పుడు కూడా అక్కడ సారీ కోరుకోలేదు అంటున్నాను నేను. సారీ కోరుకున్నప్పుడు ఎందుకు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక హీరో ఇలాగా హాస్యాస్పదంగా మాట్లాడడం జరిగింది, నేను చాలా బాధపడ్డాను, దట్ ఈస్ నాట్ రైట్ అని ఎందుకన్నారు? అవునండి, ఆయన బాగుండదండి. ఇప్పుడు ఆయన భావన కూడా అంతే, సారీ చెప్పారు. సరే, ఇప్పుడు మీరున్నారండి, ప్రకాష్ రాజ్ గారు ఆయన ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం అంటే అభిప్రాయమా? అయిపోయింది కదా, అది బాధ అనిపించదా? ఏం మాట్లాడలేదు మీరు, ఓ నవ్వేసి మొహం తిప్పుకున్నారు, ఏమవుద్ది? ఎలా మనకి వినిపిస్తుంది, ఎలా మనకు కనిపిస్తుంది? ఎందుకు ఆయన నవ్వాడమ్మా, పెద్దగా నవ్వి ఉలిక్కిపడి షాప్ తిని చాలా చేశాడు అనుకోండి, ఆయన లేకపోతే ఆయనకి ఎందుకండి, ఆయన నటుడే కదా. ఏంటి అదో పెద్ద ఇష్యూ? చెప్పేశారు ఆయన, ఆయన ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? మీరు ఇష్యూ చేస్తున్నారు. ఇష్యూ లేదు, ఎందుకంటే అక్కడ జరిగింది అదమ్మా చెప్తున్నాను. పైగా ఆయన సారీ చెప్పని కోరుకోలేదని చెప్తున్నాను. పశ్చాత్తాప దీక్షలో ఉన్నాడు కనుక ఆయన కొంచెం ప్రాణం చూకు ముందు జరిగేశాడు, సారీ చెప్పేశాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అదే అక్కడ మీకు ప్రశ్న వేయదు. ఇక్కడ ప్రకాశ్ రాజ్ ఏంటంటే ఆయన సిగ్గు ఏదైనా లజ్జ ఉన్నట్టయితే, ఆయనకి విశ్వాసం ఉన్నట్టయితే, ఇక్కడ ఒంటరి వాడైపోయి నువ్వు పరాయి భాష వాడివిరా అని మంచు విష్ణు అన్నప్పుడు నిలబడింది పవన్ కళ్యాణ్, నిలబడింది మెగా బ్రదర్స్. అటు పవన్ కళ్యాణ్ ని చాలా సార్లు నువ్వు దేవుడు అన్నటువంటి ప్రకాశ్ రాజు ఈ రోజు ఏమంటున్నాడు? ఇది కరెక్ట్ అని మీరు నమ్ముతారా? మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఏ స్థాయికి వచ్చాడంటే, నువ్వు పవన్ కళ్యాణ్ అయితే నీ ప్రకాశ్ రాజు అంటున్నాడు. అది వాస్తవం, నిజమే కదా. ఆయన పవన్ కళ్యాణ్, ఈయన ప్రకాష్ రాజ్, దాంట్లో తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా రైట్ అని చెప్తారు మీరు, అటు పక్క వాళ్ళు ఏ స్టేట్మెంట్ లేదమ్మా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు మోదీ అయితే నేను ఏదో పేరు చెప్పుకున్నాను, ఇద్దరు ఒకటేనా? పవన్ కళ్యాణ్ కొన్ని కోట్లు అలా జల్లబోస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు, విలువైన కెరీర్ ను వదిలేసుకున్నాడు. పూర్తిగా నేను చెప్పింది ఏంటంటే, ప్రకాశ్ రాజు తగునమ్మా అంటూ ఉండడం, ప్రకాశ్ రాజుని ఇండస్ట్రీలోంచి డిస్మిస్ చేసినప్పుడు కాపాడింది ఎవరు? అంత తొందరగా మర్చిపోతే రేపు పొద్దున్న వాళ్ళందరి మాటలకి రియాక్ట్ అవుతున్నారు. ఆయన కనక సింహాసనం ప్రకాశ్ రాజు నాకు మతాలతో సంబంధం లేదని చెప్పినప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాలి? నీ నైతిక హక్కు లేదు. నా కులాలు మతాలు లేవన్నప్పుడు హైందవత్వం గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి? నీ బుద్ధి లేదు, నీ జ్ఞానం లేదు. రేపు పొద్దున్న ఇండస్ట్రీ ఏమో సస్పెండ్ చేస్తుంది అంటుంది. ఈ రోజు నేను ఎవడు కాపాడతారు? నువ్వు పరాయి భాష వాడివి, నువ్వు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయలేదని మంచి విషయం అన్నప్పుడు నువ్వు కన్నీరు ఎందుకు పెట్టుకున్నావు? అన్ని జనాలు చూస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ దేవుడు, చిరంజీవి దేవుడు, నాగబాబు దేవుడు, వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు దేవుళ్ళు. ఇప్పుడు నీకు ఏదో కావాలన్నప్పుడు ఏమో దయ్యాలు అయిపోయారా? ఇప్పుడు ఏం కావాలనుకున్న స్టేట్మెంట్ పాస్ చేశారు ప్రకాష్ రాజ్ గారు మీ దృష్టిలో? ప్రకాశ్ రాజ్ చేసింది ముమ్మాటికి తప్పే, దాని శిక్ష పడుతుంది ఏదో ఒకటి, అంతే. పడుతుంది శిక్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.